హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రావ్ బహదూర్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ జననాయకుడు మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ లెనిన్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 దీవానా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి రెడీ అవుతుంది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు దీవానా మూవీ మనకి ఓటీటీకి అవైలబుల్గా ఉంటుందంటే జూలై 31 నుంచి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ఆహాలో దీవానా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జూలై 31 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు, మన తెలుగుతో పాటు తమిళ లాంగ్వేజ్లో కూడా. ఇక నెంబర్ 2 బాలన్ ద బాయ్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ కూడా మనకు ఇప్పుడు ఓటీటీకి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు కూడా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుందంటే జూలై 31 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా బలన్ ద బాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. G5లో జూలై 31 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 ఉయిర్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఆగస్ట్ 4 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 సెకండ్ మ్యారేజ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ఎప్పుడు ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుందంటే జూలై 30 నుంచి ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో మరి మీరు ఎవరైనా సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని ఈటీవీ విన్లో జూలై 30 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 ఆపరేషన్ సవిత్ సాగర్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 7 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆపరేషన్ సవిత్ సాగర్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 7 నుంచి. ఇక నెంబర్ 6 చిన్ని చిన్ని ఆశై. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే జూలై 28 నుంచి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా చిన్ని చిన్ని ఆశై మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్లో జూలై 28 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 ఆజాదీ 501. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఆహా ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ఈ వెబ్ సిరీస్ సంబంధించి ఆహా వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే జూలై 29 నుంచి ఆజాదీ 501 వెబ్ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూలై 29 నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 8 రావ్ బహదూర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సత్యదేవ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 4.10 కోట్లు, ఆంధ్రాలో 3.55 కోట్లు, అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 3.5 కోట్ల షేర్ని అండ్ 7 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 1.30 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4.65 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా
6.30 కోట్ల షేర్ని అండ్ 13 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో అలా రావ్ బహదూర్ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 7th నుంచి రావ్ బహదూర్ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. రావ్ బహదూర్ మూవీ ఆగస్ట్ 7th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 9 లెనిన్ మూవీ. సో ఈ మూవీలో మనకి అఖిల్ అక్కినేని మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 13 కోట్లు, సీడెట్లో 3.79 కోట్లు, ఉత్తరాంధ్రలో 4 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 31 కోట్ల షేర్ని అండ్ 53 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 3 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 38 కోట్ల షేర్ని అండ్ 70 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా లెనిన్ మూవీ మనకి ఆగస్ట్ 14th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని G5లో ఆగస్ట్ 14th నుంచి. ఇక నెంబర్ 10 జననాయకుడు. సో ఈ మూవీలో మనకి విజయ్ తలపతి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఫైనల్లీ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ మనకి 4 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 4 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 85 కోట్లు, తెలుగులో 10 కోట్లు, కర్ణాటకలో 24 కోట్లు, కేరళలో 12 కోట్లు అండ్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 15 కోట్లు అండ్ ఓవర్సీస్లో 71 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా వరల్డ్ వైడ్గా 4 days గాను 100 కోట్ల షేర్ని అండ్ 220 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 203 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా 102 కోట్లు అయితే రావాలి. సో టార్గెట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు, లేదా 3 వీక్స్లోనే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రజెంట్ ఉన్న డేట్ ప్రకారం జననాయకుడు మూవీ మనకి G5లో ఆగస్ట్ 22nd నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జననాయకుడు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఆగస్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి, లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్.